ఎంత మాట అన్నావే నిన్ను! ఎత్తిన చేతిని దించడం తెలిసిన దానికి ఎత్తడం చేత కాదనుకోకు. అంటే అంటే నన్ను నన్ను కొడతానంటున్నావా? నేను ఇలాంటివి పడను అంటున్నాను. నీ ఆలోచన మార్చుకోకపోతే పరువు పోయేది నీదే. ఇస్తున్న గౌరవాన్ని కాపాడుకో, పోగొట్టుకోకు. మాట పడకూడదు అన్న పౌరుషం నాకు ఉంటుంది. నేను ఈ వజ్రపాటి రక్తాన్ని పంచుకున్న దాన్ని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ కొడుకు నా మొగుడు, మర్చిపోకు. అసలే మనశ్శాంతి లేకుండా బతుకుతున్నావు. నాతో నువ్వు పెట్టుకోకు, ఇంకా చిక్కుల్లో పడతావు. హెచ్చరించడం లేదు, జాగ్రత్త చెప్తున్నాను. జాగ్రత్త. రే సూర్య, అది అది నన్నన్ని మాటలు అంటుంటే నువ్వొక్క మాట కూడా మాట్లాడవేరా? నువ్వే కదమ్మా మాట్లాడకు, జరిగే చూడు అన్నావు. ఇలా జరుగుతుందని నేను అనుకోకాల అన్నాన్రా. నేను ఊహించే చిన్నదాని గొడవెందుకు అన్నాను. నువ్వే వినలేదు. వినుంటే ఇలా జరిగేది కాదు. రే, కన్న తల్లిని తిట్టినా దాన్ని తప్పు పట్టవేంట్రా? తప్పు తనది కానప్పుడు తనదే తప్పని అబద్ధం ఎలా చెప్పనమ్మా? రే రే రే, అది నిజంగా నిన్ను మాయ చేసిందిరా. అమ్మా, మాయలో ఉన్నది నువ్వు. అందులో నుంచి బయటకు వస్తే నీకు తిప్పలుండవు. శామికి మారిపోయింది. నువ్వు మారితే నీకే మంచిది. పాపమమ్మ శామ్. తను మాత్రం చేయని వాటికి నిందలు మోస్తూ ఎన్ని రోజులను భరిస్తుంది? అందుకే బ్లోట్ అయింది. నువ్వు ఒకసారి తన సైడ్ ఆలోచించు, న్యాయం నీకే తెలుస్తుంది. ఇదే నేరా నువ్వు చెప్పేది? ఇంకేం చెప్పగలనమ్మా? నా చేతుల్లో ఏముంది? నా రైట్స్ అన్నీ ఎవరికి వాళ్ళు లాగేసుకున్నారుగా. ఇంక నేనేమీ చేయలేనమ్మా, చేయలేను. చూసావా సామాన్య, వాడు కూడా దాని వైపే మాట్లాడుతున్నాడు. ఇక నేనేం చేయను? ఏడుస్తూ కూర్చోండి. నా ఏడుపైతే నేను ఏడుస్తాను. ఏం చేయాలో అదే చేస్తాను, చూడండి. అమ్మా సామాన్య, అమ్మో, కొంపదీసి సూసైడ్ చేసుకుంటుందా ఏంటి? ఆ పని. అమ్మ సామాన్య, ఆగమ్మా. అమ్మా,
సామాన్య ఏం చేసుకోదాం. బట్టలు సర్దుకుంటున్నావా? నేను ఇంకా ఏం చేసుకుంటున్నావు అని. ఎక్కడికమ్మా? ఏట్లోకి. ఆ? భయపడకండి, నేనేమి ఇక్కడ చావట్లేదు. ఎక్కడో వెళ్ళి చేస్తాను. ఎక్కడ చచ్చినా ఆ కేసు చుట్టుకునేది మా తలకేగా. అమ్మ సామాన్య ఆగమ్మా, ఆగు. ఎందుకు ఆగాలి? ఉండమ్మా. దేనికి? అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నా కాబోయే కోడలివి. ఆ, కాబోయే కోడల్ని. మీ కోడల్ని కానని కాలేనని అది వాత పెట్టి కాల్చినట్టు చెప్పిన తర్వాత కూడా అదే మాటని ఏ ధైర్యంతో చెప్తున్నారు? నమ్మకంతో సామాన్య. నమ్మకానికి మించిన ధైర్యం ఇంకేముంటుంది? ఏముందో మీరేం చేయగలరో బయటపడింది. అది నట్టింట్లో అన్ని మాటలు అంటున్నా అసలు ఏమీ చేయలేకపోయిన మీ స్థితిని చూసే ఇక మీరు ఏమీ చేయలేరని అర్థమైపోయింది. ఇంకా ఇక్కడే ఉండి నేనేం చేయగలను? బ్రతికి ఏం సాధించగలను? ఆ మాట అనకమ్మా. అంటాను, నేను చేస్తాను. చస్తే 4 రోజులు మర్చిపోతారమ్మా. అలాంటి చావు అవసరమా? బతకాలమ్మా. బతికి కావాల్సింది నెరవేర్చుకోవాలి. ఇంకా మన ఆశ నెరవేరుతుందన్న ఆశ మీకుందా? ఎలా పోతుంది? ఉంటుంది. మీ అబ్బాయి కూడా మీకు సపోర్ట్ చేయడం లేదు. అసలు ఇంకెలా మా పెళ్లి జరుగుతుంది? ఎలానో ఆలోచించి నేను జరిపిస్తాను కదా. సమంతని ఆపడం మీ వల్ల కుదురుతుందా? చూశారు కదా అది ఎలా తయారైందో. అసలు ఆపగలరా? ఎందుకు ఆపలేను? ఇప్పుడంటే అది అలా ప్రవర్తిస్తుందని తెలియక ఏం మాట్లాడలేక ఆగిపోయాను. ఇక మీదట ఆగనుగా. అది ఒకటంటే నేను 4 అనగలను. పోటీలు పడేది తిట్లలో కాదత్తయ్య గారు, అది పట్టిన పట్టులో. నాకు తెలీదా అమ్మా? దాన్నెందుకు నా కొడుకు భార్యని కానిస్తాను? వాడికి భార్య అయ్యేది నువ్వు. ఆ స్థానం నీది. నా ప్రాణం పోయినా ఆ స్థానాన్ని దానికి దక్కనివ్వను. అత్తయ్య గారు. అవునమ్మా. నువ్వు నీ ప్రాణం తీసుకోకు. కొంచెం ఓపిగ్గా ఉండు. అదను చూసి దాన్ని తప్పిద్దాం. మీ మాటలు వింటుంటే నాకు కొంచెం ధైర్యం వస్తుంది అత్తయ్య గారు. ఆ తర్వాత నువ్వు కోరుకున్నది వస్తుంది. దానికోసమే కదా వెయిట్ చేస్తుంది. ఇంకొంచెం వెయిట్ చేయి, ఫలితమూ వస్తుంది. అలాగే. అసలు ఇప్పుడు ఏం చేస్తానంటారు? ఇద్దరం కలిసే చేద్దాం. ముందేం చేయాలో ఆలోచిద్దాం. దొరుకుతుంది. అది వాగిన వాగుడికి పోతుంది. జయంతితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అది త్వరలోనే చూస్తుంది. చూపిస్తాను. నువ్వు చేసింది ఏమాత్రం పద్ధతిగా లేదు ఆదిత్య. కుటుంబం ఉందని ఎంగేజ్మెంట్ చేయాలని నువ్వే రాకుండా వచ్చిన గెస్ట్ల ముందు మా పరువు తీయడం ఏం బాలేదు. అందరి ముందు అవమానించడం నాకేమాత్రం నచ్చలేదు. ఆ అవమానం ఇంకోసారి మీకు రాకుండా ఉండదని చెప్పడానికే నేను ఇప్పుడు వచ్చాను. ఇప్పుడొచ్చి ఏం చెప్తాం బాబు? పడకూడని మాటలు పడ్డాక ఇంకో ముహూర్తం చూసి మీకు ఎంగేజ్మెంట్ పెట్టాలన్నా మాకు భయంగా ఉంది. ఇదంతా మీ వల్లే, మీ తండ్రి కూతురు వల్లే. మీరు చెప్పబట్టే, మీ మాట వినబట్టే మనకి పరిస్థితి వచ్చింది. ఇంక రాదండి. ఆదిత్య, నువ్వు రాకపోవడానికి కారణం అడగను. సంజయ్షి చెప్పుకోవాల్సిన అవసరం నీకు లేదు. అమ్మ కోపం పోవాలి అంటే మన ఎంగేజ్మెంట్ ఇమ్మీడియట్గా అయిపోవాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. నువ్వు చెప్పినా మన ఎంగేజ్మెంట్ అవ్వదు. మన పెళ్లి జరగదు సమయం. బాబు, మేమేదో ఆవేశంలో అన్నాం. మీరు సీరియస్గా తీసుకోకండి. పెళ్లి జరగదు అనకండి. అమ్మాయి బాధపడుతుంది. తను బాధపడుతుంది అని మిమ్మల్ని జీవితాంతం కుమిలిపోయేలా చేయలేను. ఏంటి బాబు మీరనేది?
అవునండి, నా వాళ్ళెవరూ నాకు తెలీదు. నాకంటూ ఎవరూ లేరు. నేను ఒక అనాథనే. ఆదిత్య, నువ్వు ఉండు సౌమ్యం. వాళ్ళకి నిజం తెలియాలి. నా పరిస్థితి వాళ్ళకి చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? మమ్మల్ని చూస్తే నీకు తమాషాగా ఉందా? ఒక్కోసారి అనాదంటావు, ఇంకోసారి కాదు అంటావు, మళ్ళీ అవును అంటావు. ఏంటిదంతా? ఇదంతా నాకొచ్చిన వ్యాధి ప్రభావం అండి. నేను కొన్ని రోజులుగా సైకలాజికల్ డిసీజ్తో బాధపడుతున్నాను. నాకు లేని వాళ్ళని ఉన్నారనుకుంటున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టానని ఊహించేసుకుంటున్నాను. ఓ రోజంతా అదే నిజమని నమ్మేస్తున్నాను. ఆ నిజం కాని నిజాన్ని మీలాంటి వాళ్ళకి చెప్పి నమ్మిస్తున్నాను. నెక్స్ట్ డే అది అబద్ధం అని నాకు తెలుస్తుంది. ఆదిత్య, అవును సౌమ్యం, నిజం. నాకు ఆ డిసీజ్ ఉంది. నీకు చెప్తే ఫీల్ అవుతామని, నువ్వు ఫీల్ అయితే మీ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పలేదు. నమ్మలేకపోతున్నాను బాబు. ఆ ఆదిత్య చెప్తుంటే ఇంకా నమ్మలేకపోవడం ఏంటి? నమ్మాలి. నమ్మండి. మీ అమ్మాయి లైఫ్ స్పాయిల్ కాకుండా చూసుకోండి. బాబు మీరు చెప్పేది ఇంకా అనుమానం ఏంటి? రోగం ఉన్నవాళ్ళు ఉంది అని చెప్పరు. చెప్తున్నాడు అంటే నిజమే. 100% నిజం. ఈ నిజాన్ని మీరు నమ్మండి. నేనే ఇంకెప్పుడైనా వచ్చి నా కుటుంబం ఉందని చెప్పినా నమ్మొద్దు. నాతో వచ్చిన సమంతాకు నా డిసీజే ఉంది. తనొచ్చి చెప్పినా నమ్మొద్దు. ఇప్పుడు ఏం చేయాలి శాంభవి? చేసేదేముంది? ఆదిత్య అనాథని మనకు ముందే తెలిసినప్పుడు ఏం చేయాలనుకున్నామో ఇప్పుడు అదే చేద్దాం. సంయుక్తకి తగిన వేరే మంచి సంబంధం చూద్దాం. నేను ఒప్పుకోను. సమయం, కన్న తల్లిని బాధ పెట్టకో. వాళ్ళ మాట విను. నువ్వు బాగుంటావు, నీ లైఫ్ బాగుంటుంది. నువ్వు నా లైఫ్లో ఉంటేనే నేను బాగుంటాను. అది 4 రోజులు ముచ్చటే అవుతుంది. నాకు అది ఇష్టం లేదు. నీ జీవితాన్ని నువ్వు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. వద్దు సమయం, వద్దు. నన్ను వదిలే ప్లీజ్. నన్ను మర్చిపో. నిన్ను ప్రేమించిన వాడే చెప్తున్నాడు, మర్చిపో. ఆదిత్య, నన్ను చూడాలని కూడా నువ్వు అనుకోవట్లేదా? ఇంకెందుకు? నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నా? తెలిసిందే మళ్ళీ తెలుసుకోవాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? తెలుసుకుంటావని, మారుతావని. ఈ జన్మకది జరగదు. నా జన్మకి నువ్వే. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే. అయితే మీ వాళ్ళని ఒప్పించు. నాకెవరూ లేకపోయినా వాళ్ళకు ఓకే అని చెప్పించు. నీ తోడవుతాను, నీతోనే ఉంటాను. నీకు అందరూ ఉన్నప్పుడు లేరని ఎందుకు చెప్తాను? వాళ్ళు ఉన్నారు అని నేను అనుకోవడం లేదు కాబట్టి. నా పగ తీరాక మిగిలేది నేను ఒక్కడినే కాబట్టి, నేనెప్పటికీ ఒంటరినే కాబట్టి. ఆదిత్య, ఈ సోలోగాడు మీ పేరెంట్స్కి అల్లుడు అవటం ఇష్టం అని చెప్పించు. వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను. ఎందుకు ఆదిత్య ఈ పంతం? నీకోసమే. నన్ను నమ్ముకుని నువ్వు ఏడవకుండా ఉండటం కోసమే. సమయం, నువ్వు మన ప్రేమను చూస్తున్నావు, నేను నీ లైఫ్ని చూస్తున్నాను. నేను పగతో పోతున్నాను, ఉంటానో పోతానో కూడా తెలీదు. నువ్వుండాలి, సంతోషంగా ఉండాలి.
ఈ బాధ ఉండేది కొన్ని రోజులే. పర్లేదు, మర్చిపో. మర్చిపోను. నేను చెప్పాల్సింది చెప్పాను. నేనైతే ఇలానే ఉంటాను. నా డెసిషన్ మారదు. నీ ఇష్టం. నా ఇష్టం అన్నావుగా, నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను. ఇంకేం మాట్లాడుకు. ఈ ఫ్రిడ్జ్లోనే పెట్టానే, ఏమైంది? పద్మదిన, ఏంటి వెతుకుతున్నావు? రాత్రి గులాబ్ జామ్స్ ఇందులో పెట్టాను సాముద్న. ఇప్పుడు చూస్తే లేదు. ఆ గులాబ్ జామ్ నీవా? సామాన్య తినేసింది పద్మదిన. నీదని తెలియక నేను ఆపలేదు. నీకిప్పుడు తినాలనుందా? ఉంది, కానీ ఇప్పుడు లేదుగా. తెప్పించుకుందాం. వద్దులే సాముద్న. పద్మదిన, ఆ కోరిక నీది కాదు, నీ బొజ్జులో ఉన్న బుజ్జోడిది. సో తీర్చాలి. ఏంటి తీర్చాలి అంటున్నా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు చేసిన వాటిని పూడ్చాలి కదా సామాన్య. నేనేం చేశాను? ఫ్రిడ్జ్లో ఉన్న గులాబ్ జామ్ తినేసావు కదా. అది నీదా? మరి అదేగా చెప్పేది. దాందే ఉందిలే, బోడి గులాబ్ జామ్. తీసుకొచ్చేస్తానులే. నువ్వేమైనా నాకు ముస్టేస్తున్నావా? నా గులాబ్ జామ్ తిన్నదే కాక రెక్లెస్ గా మాట్లాడుతున్నావు. ఆవిడికి రెస్పెక్ట్ తెలియదు కదా పద్మదిన. ఆ, తమరికి బాగా తెలుసు రెస్పెక్ట్. అత్తయ్య గారిని పట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడావో చూశాను కదా. ఆ విషయంలో తలదురిస్తే నీకంతకంటే ఎక్కువ మర్యాద చేయాల్సి వస్తుంది. చూసావుగా నా కోపం? చిన్నత్తనే వదల్లేదు. నువ్వెంత? కొంచెం తగ్గు. ఆ విషయంలో నేను తగ్గను. పౌరుషంలో నా వంశము ఉంది. అదో వంశం, దానికో చరిత్ర, నీదో పౌరుషం. చాలే చెప్పింది. హే సమంత, ఏయ్ వెళ్ళ. వెళ్ళను. నేను వెళ్తున్నాను. ఎక్కడికి బావా? హ, నువ్వు పెట్టిన భయానికి పాప ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నాడు. వెళ్ళకు సూర్య ప్లీజ్. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. నేను వెళ్తానంది ఆఫీస్కి. ఆఫీస్కా? అక్క, శామ్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకు? నీకెందుకు? ఇక నుంచి ఏ క్షణము నన్ను వదిలి ఉండకూడదనుకుంటున్నావా శామ్? అవును బావా, ఇక ప్రతి క్షణం నీతోనే ఉంటాను. ఏ నీడ నీ మీద పడనివ్వను. హేయ్, నువ్వు పంచులు వేస్తూ పోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? హ, నాకే సూర్య మీద హక్కుంది. ఆఫీస్కి సూర్యతో నేనే వెళ్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కువ చేసావంటే బయటికి పంపిస్తాను. సూర్య పెళ్ళాన్ని నేను. హక్కుంది నాకే.